మార్కెట్లోకి కొత్త బాబా వచ్చాడు. బట్టతలపై జుట్టు మొలిపిస్తా అంటూ ప్రగల్భాలు పలికాడు. బట్టతలపై నేను క్రీమ్ రాస్తే గుండు నిండా జుట్టొస్తుందని ఆశ పెట్టాడు. అంతే, బట్టతల బాధితులు ఆ సెలూన్ షాప్ ముందు క్యూ కట్టారు. వచ్చిన వాళ్లకు వచ్చినట్లు గుండు గీసి క్రీమ్ రాసి 20 రోజుల్లో జుట్టొస్తుందని చెప్పి పంపించాడు. జుట్టుకు బదులు సైడ్ ఎఫెక్ట్స్ రావడంతో లబోదిబోమంటూ షాప్ ముందు ఆందోళనకు దిగారు బాధితులు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా వందలాది మంది బాధితులు జుట్టు కోసం గుండెలు బాదుకుంటున్నారు. బట్టతల బాధితుల వీక్నెస్ అడ్డం పెట్టుకుని గుండు గీసి సున్నంబొట్లు పెట్టినట్టు చేశాడు వకీల్ అనే వ్యక్తి. హైదరాబాద్ పాత బస్తీలోని చందులాల్ బారాదరి అనే ప్రాంతంలో బిగ్ బాస్ పేరుతో ఓ సెలూన్ షాపును ఓపెన్ చేశాడు ఢిల్లీకి చెందిన వకీల్. అలా ఏర్పాటు చేసిన సెలూన్ షాపులో అందరూ చేసినట్లే కటింగ్, షేవింగ్ చేస్తే గిరాకీ రావటం లేదనుకున్న వకీల్ బట్టతల బాధితుల వీక్నెస్ అడ్డు పెట్టుకుని అడ్డంగా సంపాదించాలనుకున్నాడు. ఇంకేముంది, బట్టతలపై జుట్టు మొలిపిస్తానని, తన దగ్గర ఒక కెమికల్ ఉందని, ఆ కెమికల్ రాస్తే జుట్టు ఒత్తుగా మొలుస్తుందని నమ్మించాడు. ఆ కెమికల్ రాయాలంటే ముందు గుండు చేయాలని బట్టతల బాధితులకు ముందు గుండు గీసి ఆ తర్వాత కెమికల్ రాయడం మొదలుపెట్టాడు. వకీల్ దగ్గర ఇలా ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్లలో కొందరికి చర్మ సంబంధిత సమస్యలు వస్తే మరికొందరికి కంటి సంబంధిత సమస్యలు వచ్చాయి. దీంతో లబోదిబోమంటూ సెలూన్ షాప్ కు చేరుకుంటున్నారు బాధితులు. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్లు జుట్టు రాకపోగా అనారోగ్య సమస్యలు వచ్చాయంటూ ఆవేదన చెందుతున్నారు. కానీ కొందరు మాత్రం తమకు మంచి రిజల్ట్స్ వచ్చాయని హ్యాపీగా చెబుతున్నారు. నేను 2 టైమ్స్ చేసిన, ఇంకా మళ్ళీ వస్తున్నా. హెయిర్ కొత్త గ్రోతింగ్ వచ్చిందా, నేను మొత్తం క్లీన్ ఉన్నాయి, ఇప్పుడు మంచిగా వస్తున్నా. అవునా, 25 డేస్ అయితే 2 టైమ్ నేను దవా చేస్తున్నాను. ఇంకా కొత్త హెయిర్ గ్రోత్. టోటల్ ఫ్రీ. గుండులు 50 రూపాయలు తీసుకున్నా బస్. సరే, అంతే. 50 రూపాయలతో అవునా, చూసుకోండి, పాత ఉన్నాయి. బట్టతల బాధితుల బాధలు భరించే వాళ్ళకే తెలుస్తుంది. తలపై 4 వెంట్రుకలు తక్కువైతేనే ఏజ్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇక పెళ్లి కాని యువకుల బాధలు అన్నీ ఇన్ని కావు. వారం రోజుల క్రితం బట్టతల వల్ల పెళ్లి కావటం లేదని ఓ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతమంది యువకులకు బట్టతల వల్ల చాలా పెళ్లి సంబంధాలు మధ్యలోనే ఆగిపోతున్నాయని అనేక అధ్యయనాల్లో తేలింది. ఇక ఈ సమస్య నుంచి బయటపడడానికి కొందరు విగ్గులు ధరించుకుంటే మరికొందరైతే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటున్న వాళ్ళు ఉన్నారు. మరికొందరు జుట్టు కోసం రకరకాల నూనెలు రాసుకుంటారు. జుట్టు ఊడిపోకుండా ఉండేందుకు రకరకాల షాంపులు వాడుతుంటారు. అయినా నేచురల్ గా జుట్టు రావడానికి కొందరు యువకులు పడరాని పాట్లు పడుతుంటారు. ఇలాంటి వారి వీక్నెస్ లను ఆసరాగా చేసుకుని వకీల్ కొత్త దందాకు తెరలేపాడు. వైద్యాధికారుల నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా ఇలాంటి ట్రీట్మెంట్లు చేయడం చట్టరీత్యా నేరమని చెప్తున్నారు నిపుణులు. అలాగే ఇలా తెలియని కెమికల్స్ వాడటం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. ఈ మధ్య చాలామంది హెయిర్ లాస్తో సలాన్స్కి, హెయిర్ లాస్ సెంటర్స్కి, కాస్మెటిక్ సర్జరీ సెంటర్స్కి, డెర్మటాలజీ సెంటర్స్కి కన్సల్ట్ అవుతున్నారు. మనం చూసుకోవాల్సింది మెయిన్గా ఏంటంటే మనం వెళ్ళేది సర్టిఫైడ్ డాక్టర్ దగ్గరకా కాదా అని. ఎందుకంటే ఎవరైనా ప్రామిస్ చేసి ఏ చిన్న సలూన్లోనో బ్యూటీ స్పాలోనో ట్రీట్మెంట్ చేస్తే దానివల్ల ఏదైనా లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూ వస్తే అప్పుడు సీరియస్ ప్రాబ్లం అవుతుంది. చౌకగా వస్తుంది కదా అని ఇటువంటి ట్రీట్మెంట్లు చేయించుకుంటే మొదటికే మోసం వస్తుందని అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.